అందరికీ నమస్కారం. అప్పుడే నెల అయిపోయి మరి ఇంకో నెలలే గడువు పెడుతున్నాం. రేపు అంటే మనం ఏదైతే బీద వాళ్ళు ఏదైతే ఉన్నారో అందరికి కూడా రేపు 4,000 రూపాయలు పెన్షన్, అలాగే 6,000, 3,000, 6,000 రూపాయలు రకరకాల పెన్షన్స్ ఏ రూపంలో ఉన్నాయో అవన్నీ కూడా రేపు చంద్రబాబు నాయుడు సమక్షంలో మన ఉమ్మడి జిల్లా అయిన మడచిర ప్రాంతంలో రేపు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ ఆనందం ఒకటే. మాకు ఇంతవరకు కూడా ఇంత బాగా ప్రభుత్వం ఉంటుందని మేము అనుకోలేదు. అప్పుడు ఏదో భ్రమలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఏదో తన జోబులో నుంచి పెన్షన్స్ ఇస్తాన్నట్టు ఎవరినో పంపించి అది 4-5 రోజులు, వారం కూడా పెన్షన్స్ పంచే కార్యక్రమాలు జరిగేటివి. ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఒక రోజులోనే 96%, 100%కి పెన్షన్స్ అందిస్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు అనుభవం రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందనే ప్రతి ఒక్కరికి కూడా బాగా నమ్మకం కలిగింది. వాళ్ళతో పాటు బీదవాళ్ళకు, ముఖ్యంగా బీదవాళ్ళకు కూడా చెప్పాడు. ఇంటికి 4 లక్షల రూపాయలు ఏదైతే వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి 2,50,000 రూపాయలు కేంద్రం, 1,50,000 రూపాయలు మన రాష్ట్రం, రెండు కలిపి 4 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. అది కూడా 2 సెంట్లు స్థలం పట్టణాల్లోనూ, 3 సెంట్ల స్థలం గ్రామాల్లోనూ చెప్పారు. ఏదైతే వాళ్ళకి ఇప్పుడు నిజంగా స్థలాలు ఉండి వాళ్ళంతా ఉండి వాళ్ళు దాంట్లో ఫిట్ అయితే అన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇళ్ళకు సంబంధించి అన్ని విధాలుగా అర్హులు ఉండే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. గడిచిన 5 ఏళ్లలో ఏదో రకంగా దోపిడీకి గురయ్యారు వీళ్ళందరూ కూడా. మా కార్యకర్తలు కావచ్చు, నిజమైన ప్రజలు, ఇల్లు లేని వాళ్ళు కూడా కావచ్చు. వాళ్ళందరూ కూడా ఏదో రకరకాలుగా 5 మూటలు సిమెంట్ ఇచ్చి ఇంట్లో ఇబ్బందులు పెట్టుకున్నారో, ₹1 వాళ్ళ అకౌంట్లోకి వేసి వాళ్ళకి ఇంట్లో రాకోకుండా పరిస్థితుంది. దాన్ని కూడా అది ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఇబ్బందులు అవన్నీ తొలగించేదాన్ని కూడా ప్రయత్నిస్తున్నాం. అవన్నీ తొలగించి వాళ్ళకు కూడా ఇండ్లు వచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. నిజంగా మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నాకు తెలిసి చాలా ఇండ్లు కావాలి. ఆ ఇండ్లు ఎన్ని కావాలి అనేది ఇప్పుడు రాబోయే ఆగస్టు 20వ తారీఖు, 25వ తారీఖు అన్నీ కూడా డీటెయిల్స్తో వస్తాయి. అది వచ్చిన తర్వాత మీ అందరూ కూడా మరి కూడా తెలియజేయడం జరుగుతుంది.